సో శుభవార్త ఏంటంటే అతను రెస్క్యూ అయ్యాడు, చాలా గొప్ప విషయం. ఐఆర్జీసీ చేతిలో పడి ఉంటే కనుక వాళ్ళకి లివరేజ్ వేరే ఉండేది, దాన్ని బార్గెన్ చేసి ఉండేవాళ్ళు, అది వేరే విషయం. కానీ ఇంత ఇంత చాలా కఠినమైన ఆపరేషన్స్ తీసుకొని వాళ్ళు బయటకు తీసుకురాగలిగారు. ఇరాన్ ఏం క్లెయిమ్ చేస్తోందంటే ఆ వ్యక్తిని రెస్క్యూ చేయడానికి వీళ్ళు రాలేదు, న్యూక్లియర్ మెటీరియల్ ని వాళ్ళు తీసుకురావడానికి నతాన్స్ దగ్గరలో వచ్చారు వీళ్ళు, అది ఫెయిల్ అయింది, ఫెయిల్ అయ్యేసరికి కూడా ఇరుక్కున్నారు వీళ్ళందరూ, అందుకని వీళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే ఒక వ్యక్తిని రెస్క్యూ చేయడానికి ఇన్ని వందల మంది ఎందుకు వస్తారు అని ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది. మనకు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పక్కన ఆర్మీ చీఫ్ ని ఉండగా హౌ మెనీ పీపుల్ డిడ్ వి సెండ్ అని అడిగాడు. అలా ఎవడైనా అడుగుతాడా? నాకు అర్థం కాదు. ఆపరేషన్స్ లో ఎంతమందికి పంపించాము, ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్ కదా, ఇవన్నీ చెప్తాం మనం అంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవచ్చు. ఆర్మీ చీఫ్ ని అడుగుతున్నాడు ఎంతమంది పంపించామంటున్నాడు. ఆయన పాపం ఏం చేయలేక ఇట్ ఈస్ ద సీక్రెట్ వీక్ విష్ నాట్ రివీల్ అని అన్నాడు, పబ్లిక్ గా చెప్పాడు ఆర్మీ చీఫ్. అంటే అప్పుడు బట్ వి సెంట్ లాట్ ఆఫ్ పీపుల్ అంటాడు. లాట్ ఆఫ్ పీపుల్ పంపించాల్సిన అవసరం వచ్చింది నీకు? C-130 ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తిని ల్యాండ్ చేయాలంటే నీకు ఎయిర్ కవర్ కావాలి, దాన్ని నీకు హెలికాప్టర్స్ వెళ్ళాలి, అతను తీసుకొని రావాలి, అంతే కదా నీకు కావాల్సింది. అంతనే దానికి C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు వచ్చింది? C-130 ఎందుకు వచ్చింది అంటే ఈ న్యూక్లియర్ మెటీరియల్ దాంట్లో లోడ్ చేయడానికి మనకి హెవీ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి, హెవీ ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కావాలి. అది తప్ప ఒక్క ఎక్స్ప్లెనేషన్ తప్ప C-130 ఇక్కడ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. C-130లో ఇంతమంది పారా కమాండోస్ వచ్చి C-130లో దిగాలంటే C-130 ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, పారా డ్రాప్ చేసి తెచ్చు కదా అక్కడ. తర్వాత చినాక్ లో ఇవేవో వెళ్ళి షార్ట్ ఆపరేషన్ చేసి దాన్ని తీసుకొని బయటికి వచ్చేయచ్చు కదా. కాబట్టి మనకు వీళ్ళ కథనంలో అమెరికా స్టోరీలో చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి మనకి. రెస్క్యూ ఆపరేషన్ ఇస్ అ వండర్ఫుల్ స్టోరీ, సక్సెస్ స్టోరీ, అతన్ని బయటకు తీసుకురాగలిగారు, దాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ నిజంగా అతన్ని రెస్క్యూ చేయడానికే వచ్చారా, న్యూక్లియర్ మెటీరియల్ కోసం వచ్చారా? వస్తే కనుక ఇంత నష్టాలు ఎందుకు వచ్చినాయి వాళ్ళకు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. ఐ థింక్ అన్లెస్ క్రమేపీ దీని గురించి అనలైజ్ చేసిన తర్వాత రాబోయే రోజులు మనకు తెలుస్తుంది. కానీ మోర్ దెన్ ఇట్ మీట్స్ ద ఐ అని ఇంగ్లీష్లో మనకు సామెత ఉంది కాబట్టి మనకు బయట కనిపిస్తున్నటువంటి అంశాల కంటే కూడా వెనకాల సత్యం వేరేగా ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.